హలో గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు టాపిక్ బిగ్గెస్ట్ ట్రాప్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. అయితే ఆ టాపిక్ మాట్లాడే ముందు జస్ట్ ఒక క్విక్ మార్కెట్ చెక్. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈరోజు మార్కెట్లో నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్ ఉండే ఇండెక్స్ ఒక్కటి మాత్రమే మైనర్గా నెగిటివ్లో ఉంది. ఈరోజు నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అన్ని ఇండిసెస్ కూడా మైనర్ పాజిటివ్లో ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ నిఫ్టీ 50 కాకుండా మిగతావన్నీ పాజిటివ్లో ఉండి నిఫ్టీ 50 ఒకటి నెగిటివ్లో ఉండడం ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్. అందుకని అది చెప్తున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, బిగ్గెస్ట్ ట్రాప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటి అంటే మన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అవుట్కమ్ని ఇంపాక్ట్ చేసేవి 3 పాయింట్లు. ఒకటి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎన్ని రోజుల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత పర్సంటేజ్ రిటర్న్ వచ్చింది. కానీ జనరల్గా అందరూ ఎక్కువ ఫోకస్ చేసేది పర్సంటేజ్ రిటర్న్ మీద. కానీ ఇప్పుడు మీరు ఒకవేళ ఈ పిక్చర్ చూస్తే కనుక సేమ్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ పర్సంటేజ్ అయినప్పుడు ఎంత రిటర్న్ వస్తుంది, కానీ లేదా ఆ ఇన్వెస్ట్మెంట్ని డబుల్ చేసి సేమ్ పీరియడ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది, లేదా ఆ ఇన్వెస్ట్మెంట్ అంతే ఉంచి డబుల్ ద టైం ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది చూస్తే పర్సంటేజ్ రిటర్న్ అనేది చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత ఎక్కువ రోజులు ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు మీ రెగ్యులర్ ఇన్కంలో ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ పీరియడ్లో అంత ఎక్కువ కార్పస్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.